హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు వన్ షాట్ క్లాస్ లాంటిదే, క్విక్ రివిజన్ అబౌట్ వేవ్స్ అనేది చాలామంది భయపడతారు. కానీ పిల్లలు వేవ్స్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటిలో నుంచి బిట్స్ వస్తే ఈజీగా చేసేయచ్చు. ఎస్పెషల్లీ ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్స్లో మీరు ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కనుక ఒక్కసారి రివైజ్ చేసుకుంటే వేవ్స్లో చాలా ఈజీగానే అటెంప్ట్ చేయొచ్చు. అయితే ప్రాక్టీస్ ఉండాలి, ప్రాక్టీస్ లేకుండా ఏది చేయకూడదు. సో ప్రాక్టీస్ చేసే ముందు జస్ట్ ఒక్కసారి ఈ వీడియో చూడండి. వేవ్స్ ఈజీగానే ఉంది అనిపిస్తే మాత్రం ఎంసెట్కి వేవ్స్ని అసలు పక్కన పెట్టద్దు. ఒక బిట్ గ్యారంటీగా వచ్చినప్పుడు ఈజీగా అనిపిస్తే చేయడానికి ప్రాబ్లం ఏముంది. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఈజ్ రమాదేవి. లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. వేవ్స్ అనే దాన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ ఇలాంటి టైంలో మీ టైం వేస్ట్ చేయకుండా వేవ్స్ని నేను 2 పార్ట్స్గా చెప్తాను. ఈ రోజు క్లాస్లో ఏంటి అంటే ప్రోగ్రెసివ్ వేవ్స్ అండ్ స్టేషనరీ వేవ్స్ గురించి చెప్తాను. అంటే లైక్ స్ట్రింగ్స్ అండ్ ఆర్గాన్ పైప్స్ వరకు చెప్తాను. బీట్స్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్, అగైన్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బీట్స్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్ అనేది మెయిన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి మనం చదివేది ఏంటి అంటే ప్రోగ్రెసివ్ వేవ్స్ అండ్ స్టేషనరీ వేవ్స్, ఈ రెండు గురించి ఒకసారి చదువుదాం. సో వేవ్స్, ప్రోగ్రెసివ్ వేవ్స్, స్టేషనరీ వేవ్స్ అనేవి ఇందులో మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఈ లెసన్లో మనం చదివేదంతా కూడా మెకానికల్ వేవ్స్, అది మీకు తెలుసు. అండ్ మళ్ళీ మెకానికల్ వేవ్స్లో ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్ అవి ఎలా ఉంటాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్, థియరీ పార్ట్ అంతా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మ్యాథమెటికల్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. సో అండ్ మీకు తెలియాల్సినవి ఇంకా ఏం టర్మినాలజీ అంటే వేవ్ లెంత్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ వన్ కంప్లీట్ వేవ్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. అలాగే వేవ్ వెలాసిటీకి ఫార్ములా v = f లాంబ్డా లేదా v = λ/t. ఈ ఫార్ములా తెలిస్తే చాలు మీకు. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్. ఒకసారి నేను మీకు వేవ్ గీస్ కూడా చూపిస్తాను. యూజువల్గా మనం సింపుల్ హార్మోనిక్ వేవ్ అంటే ఒక ట్రాన్స్వర్స్ వేవ్ని కన్సిడర్ చేస్తే ఇది ఒక సైన్ వేవ్. ఇందులో పార్టికల్స్ ఇది ఈ పొజిషన్లో ఉంటే దీనిని మీన్ పొజిషన్ లేదా ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం. అంటే అన్డిస్టర్బ్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు పార్టికల్స్ ఇక్కడ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ జీరో డిస్ప్లేస్మెంట్ పొజిషన్. ఈ పదాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాబ్లంలో ఇలాంటి పదాలనే వాడతారు. సో this represents zero displacement, and while vibrating particles go up and down. So this is y axis and this is x axis. So particles vibrate along y direction and wave propagates along x direction. వేవ్ అనేది ఎప్పుడు x డైరెక్షన్లో మూవ్ అవుతుందని తీసుకుంటాము, పార్టికల్స్ అనేవి y డైరెక్షన్లో వైబ్రేట్ అవుతున్నాయి అనుకుంటాం. అలా వైబ్రేట్ అయ్యేటప్పుడు ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో అవి మ్యాక్సిమం వైబ్రేట్ అవుతాయి. దానినే మనం యాంప్లిట్యూడ్గా తీసుకుంటాం. ఇదైనా యాంప్లిట్యూడే, ఇదైనా యాంప్లిట్యూడే. యాంప్లిట్యూడ్కి నెగిటివ్ సైన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే y = a sin ωt ± kx. ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. దీని మీద మనకి బిట్స్ వస్తాయి. ఇందులో టర్మినాలజీ తెలియడం చాలా 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 ఇంపార్టెంట్. వై అంటే ఏంటమ్మా, వై పార్టికల్ డిస్ప్లేస్మెంట్. ఎందుకంటే పార్టికల్లే కదా వై డైరెక్షన్లో మూవ్ అయ్యేది. వై పార్టికల్ డిస్ప్లేస్మెంట్, ఏ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. యూజువల్గా మనం కన్సిడర్ చేసేవి సింపుల్ హార్మోనిక్ వేవ్స్. సో వీటిలో యాంప్లిట్యూడ్ రిమైన్స్ కాన్స్టెంట్, మనం డాంప్డ్ తీసుకోవట్లేదు. సో యాంప్లిట్యూడ్ రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ సైన్ తెలుసు మీకు, సైన్ అండ్ కాస్ వేవ్స్ అనేవి మనం హార్మోనిక్ ఫంక్షన్గా వాడతాము. ఒమేగా అనేది యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ. యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఐదర్ 2π/t లేదా 2πf. ఈ రెండు ఫార్ములాలో ఏదైనా వాడచ్చు. ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టీ టైం అంటే టీ అనేది టైం. స్మాల్ టీకి క్యాపిటల్ టీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్మాల్ టీ అనేది ఎనీ టైం. టీ టైంలో పార్టికల్ వై డిస్ప్లేస్మెంట్ జరిగింది, టీ టైంలో పార్టికల్ వై డిస్ప్లేస్మెంట్ జరిగింది, దానికి టీ. క్యాపిటల్ టీ ఏంటి, టైం పీరియడ్. వన్ కంప్లీట్ వేవ్ జరగడానికి పట్టే టైం క్యాపిటల్ టీ. రెండింటికి డిఫరెన్స్ ఉంది. కే వేవ్ నెంబర్ లేదా యాంగ్యులర్ వేవ్ నెంబర్ లేదా వేవ్ కాన్స్టెంట్, పేరు గుర్తుపెట్టుకోండి. కేకి ఫార్ములా వచ్చేసి 2π/λ. అండ్ ఇక్కడ మనకేం తెలుసు అంటే v = f లాంబ్డా. అక్కడి నుంచి లాంబ్డా v/f రాసుకుంటే లాంబ్డా v/f, f పైకి వస్తే 2πf. సో ఒమేగా/v. ఇది చాలా ఇంపార్టెంట్.
k in terms of wave angular frequency and wave velocity లేదా in terms of wave length. రెండు గుర్తుపెట్టుకోండి. x అనేది ఏంటమ్మా వేవ్ డిస్ప్లేస్మెంట్, y పార్టికల్ డిస్ప్లేస్మెంట్, x వేవ్ డిస్ప్లేస్మెంట్. అండ్ ఈ మొత్తంలో దీనిని ఫేజ్ ఆఫ్ ద వేవ్ అంటారు. ఫేజ్ ఆఫ్ ద వేవ్, ఫేజ్ అంటే ఏంటి, ఒక పార్టికల్ అట్ అన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్, ఏదో ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఒక పార్టికల్ తీసుకుంటే దాని పొజిషన్ డైరెక్షన్ రెండు చెప్పడానికి వాడేదే ఫేజ్. సో పొజిషన్ చెప్పడానికి ఇది, డైరెక్షన్ చెప్పడానికి ఇది వాడతాము. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ సింబల్ మేక్స్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ప్లస్ సింబల్ రాస్తే వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, మైనస్ సింబల్ రాస్తే వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, జస్ట్ రివర్స్లో ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ 5 కూడా రాస్తారు, అంటే π/2, 3π/2, π/4, π/6 ఏదో ఒకటి రాస్తారు. దీనిని ఇనీషియల్ ఫేజ్ యాంగిల్ అంటారు. ఇనీషియల్ ఫేజ్ యాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేవ్ని ఇలా రాశాను, ఈ వేవ్కి డిఫరెన్స్ ఏంటి, 90 degrees డిఫరెన్స్ ఉంది. ఇది సైన్ వేవ్, ఇది కాస్ వేవ్. 90 degrees డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు a sin ωt, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి -kx ప్లస్ π/2. సో దీనికి π/2 ఫేజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఇనీషియల్ ఫేజ్ ఏమీ లేదు, ఇక్కడ పార్టికల్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇందాక 5 రాయలేదు. ఇనీషియల్ ఫేజ్ యాంగిల్ లేకపోతే రాయనవసరం లేదు. దీని మీద ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎంసెట్లో ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ తీసుకుంటే 0.5 sin 2π t by 0.04 మైనస్ x by 0.02 ఇలా ఒక వేవ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వేవ్లో ఏ క్వశ్చన్ అడిగినా మనం సాల్వ్ చేసేయచ్చు. ఫైండ్ ద యాంప్లిట్యూడ్, ఇవన్నీ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలాంటి ఇచ్చిన వేవ్ని మన వేవ్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. ఫైండ్ ద యాంప్లిట్యూడ్ పొజిషన్లో ఏముంది 0.5, సో 0.5 మీటర్స్ ఆ సెంటీమీటర్స్ ఏదిస్తే అది యాంప్లిట్యూడ్. నెక్స్ట్ ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకేం తెలియాలి, ఒమేగా, బికాజ్ ఒమేగా ఫార్ములాలో ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఇక్కడ దీనితో కంపేర్ చేస్తే ఒక చిన్న ట్విస్ట్ ఏమిచ్చారు మనకి, ఇక్కడ సైన్కి బ్రాకెట్కి మధ్యలో ఏం లేదు, ఇక్కడ సైన్కి బ్రాకెట్కి మధ్యలో 2π ఉంది. సో మనం ఏం చేయాలి, ఈ 2πని లోపలికి తీసుకెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఏముంది మనకి అంటే 2π/0.04. ఒమేగా టీ కదా, టీకి మల్టిపుల్ ఏముందో అది మొత్తం ఒమేగా అవుతుంది. ఇక్కడ నుంచి 2πf కంపేర్, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf, 2πని 2π को मार दिया, f ఈజ్ ఈక్వల్ టు 1/0.04 లేదా 4 × 10⁻², మీరు ఎలా రాసుకున్నా సరే దాన్ని ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. నెక్స్ట్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఈ 2πని లోపలికి తీసుకొచ్చాం కదా, 2π/0.02. వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయండి, కే ఈజ్ ఈక్వల్ టు 2π/λ. సో k ఈజ్ ఈక్వల్ టు, కే ప్లేస్లో ఎంత ఉంది 2π/0.02 ఈజ్ ఈక్వల్ టు 2π/λ. 2πని 2π को मार दिया, λ ఈజ్ ఈక్వల్ టు 0.02 మీటర్స్. సో ఇలా ఏ క్వశ్చన్ అడిగినా దీనిలో నుంచి సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ మోడల్ మనకి ఎంసెట్లో రిపీటెడ్గా కనిపించే మోడల్. మెయిన్స్లో కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే మెయిన్స్ అడిగే క్వశ్చన్ లెవెలింగ్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం బాగుంది ఈ మధ్యకాలంలో. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ కూడా మెయిన్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి నేను ఈ మోడల్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇది కొంచెం ఈజీ అనిపించింది అంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్. సో ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్లో ఇది ఒక మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ డిఫరెన్స్కి పాత్ డిఫరెన్స్కి రిలేషన్ ఒకటి చూద్దాం. చిన్న చిన్న ఫార్ములే, ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫేజ్ డిఫరెన్స్కి పాత్ డిఫరెన్స్కి రిలేషన్. ఫేజ్ డిఫరెన్స్ని Δ5తో సింబలైజ్ చేస్తారు, పాత్ డిఫరెన్స్ని Δx తో సింబలైజ్ చేస్తారు. దీని మీనింగ్ కూడా చెప్తాను చూడండి. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర కన్సిడర్ చేశాను, ఇక్కడ ఒక పాయింట్ పొజిషన్ ఎంత x1, ఇంకొక పాయింట్ ఎక్కడో కన్సిడర్ చేసాము, దీని పొజిషన్ ఇక్కడ x2. సో ఇక్కడ దీని ఫేజ్ φ1, ఇక్కడ దీని ఫేజ్ φ2 అనుకుంటే ఈ ఫేజ్ డిఫరెన్స్కి ఈ పాత్ డిఫరెన్స్కి మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రిలేషన్ ఏంటి అంటే Δ5 ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ Δx.
డెల్టా ఎక్స్ అంటే x2 మైనస్ x1, డెల్టా 5 అంటే 5 2 మైనస్ 5 1. ఇది మనకి లాంబ్డా టర్మినాలజీలో. అలా కాకుండా టైం పీరియడ్ టర్మినాలజీలో కావాలి అంటే 2π/t ఇంటూ డెల్టా t. సో చేంజ్ ఇన్ టైం ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ దీనిని ఈ ఒక్క లెసన్లోనే కాదు, వేవ్ ఆప్టిక్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటాం. సో ఇది గుర్తుపెట్టుకోవడం చాలా చాలా యూస్ఫుల్. ఎందుకు దీని మీద ఎంసెట్లో ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చారు, అది చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు మనకి. y1 ఈజ్ ఈక్వల్ టు సమ్ 0.5 sin ωt ప్లస్ π/6, ఇది ఒక ఈక్వేషన్. అలాగే y2 ఈజ్ ఈక్వల్ టు 0.5 cos ωt. ఈ రెండు ఈక్వేషన్స్కి ఫైండ్ ద ఫేజ్ డిఫరెన్స్ అని అడిగారు. ఫైండ్ ద ఫేజ్ డిఫరెన్స్. యాక్చువల్గా ఇది చాలా సింపుల్, దీనిని దాకా కూడా వెళ్ళనవసరం లేదు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది సైన్లో ఉంది, ఇది కాజ్లో ఉంది. సో దీనిని కూడా సైన్లో కన్వర్ట్ చేయాలి అంటే 0.5 sin ωt ప్లస్ π/2. ఎందుకంటే మనకి సైన్కి కాజ్కి ఫేజ్ డిఫరెన్స్ అంతా π/2. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్కి ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి? 5 2 మైనస్ 5 1. సో π/2 మైనస్ π/6 అంతే. ఇది సాల్వ్ చేసుకున్నారంటే మీకు ఈ రెండింటి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇది రీసెంట్గా 21లో అడిగిన ఎంసెట్ క్వశ్చన్. సో చాలా సింపుల్ కాబట్టి మీరు ఒక్కసారి దీని మీద ప్రాక్టీస్ చేయండి. అయితే ఇప్పుడు ఇది చెప్పాను కదా అని సేమ్ క్వశ్చన్ రావాలని లేదు. ఈ ఫార్ములా మీద కానీ ఈ ఫార్ములా మీద కానీ మనకి రావచ్చు. సో ప్లీజ్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే, ఇదే ప్రోగ్రెసివ్ వేవ్కి ఇంటెన్సిటీ అండ్ దానికంటే ముందు ఎనర్జీ చూద్దాం. ఎనర్జీ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్, ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఆఫ్ అ ప్రోగ్రెసివ్ వేవ్ ఇస్ నథింగ్ బట్ ½ ρω² a² ఇంటూ వాల్యూమ్. ఇది మనకి ½ ρω² a² ఇంటూ వాల్యూమ్. ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ρ డెన్సిటీ ఆఫ్ ది మెటీరియల్ ఇన్ విచ్ వేవ్ ఈస్ ట్రావెలింగ్. A is area of cross section, amplitude, A is amplitude and volume. సో దీనినే మనం యూజువల్గా ఎలా రాస్తూ ఉంటారు అంటే ½ ρω² a² వాల్యూమ్ని సర్ఫేస్ ఏరియా ఇంటూ లెంత్. సర్ఫేస్ ఏరియా ఇంటూ లెంత్. ఈ లెసన్లో సర్ఫేస్ ఏరియాని ఎస్గా కూడా తీసుకుంటాం. ఏ రాస్తే మళ్ళీ ఈ రెండు సేమ్ అయిపోతాయి కాబట్టి ఎస్ రాశాను. ఏ యాంప్లిట్యూడ్, ఎస్ సర్ఫేస్ ఏరియా. ఒకవేళ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఈ వాల్యూమ్ ఇటు వచ్చేస్తుంది, ½ ρω² a² మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ పవర్ కావాలి అనుకుంటే పవర్ ఈజ్ ఆల్వేస్ ఎనర్జీ బై టైమ్. సో ఇది ఎనర్జీ ఎలాగూ ఉంది మనకి ½ ρω² a² S into delta x by delta t ఇక్కడ రాస్తాను because delta x by delta t is nothing but velocity. So ½ ρω² a² S into velocity. ఇది స్మాల్ లెటర్ v తో రాశాను. ఇది పవర్. పవర్ వచ్చిన తర్వాత ఇంటెన్సిటీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంటెన్సిటీ ఆఫ్ అ ప్రోగ్రెసివ్ వేవ్కి ఫార్ములా ఎప్పుడు కూడా పవర్ బై సర్ఫేస్ ఏరియా. పవర్ బై ఏరియా. బేసికల్గా పవర్ బై ఏరియా అనేది బేసిక్ ఫార్ములా ఆఫ్ ఇంటెన్సిటీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ దీన్ని కూడా మనం వేవ్ ఆప్టిక్స్లో వాడతాము. సో ½ ρω² a² అండ్ వి, ఎస్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ, ఇది మిగిలింది మనకి. ఇది ఇంటెన్సిటీ. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటి అంటే ఇంటెన్సిటీ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఇంటెన్సిటీ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఎందుకంటే దీనిని మనం ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ వేవ్స్లో వాడతాం. టూ వేవ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు లేదా ఇంటర్ఫియర్ అయినప్పుడు, టూ వేవ్స్ ఇంటర్ఫియర్ అయినప్పుడు వాటి రిజల్టాంట్ యాంప్లిట్యూడ్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ నుంచి రాస్తాం. సో నేను ఒకసారి ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ వేవ్స్ గురించి కూడా చెప్పేస్తాను. ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్స్, మనం మాట్లాడేదంతా కూడా ఇప్పుడు ప్రోగ్రెసివ్ వేవ్స్ గురించి. ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్స్లో రెండు వేవ్స్ y1 y2 ఒకదాని మీద ఒకటి సూపర్ పోజ్ అయినప్పుడు రిజల్టాంట్ ఒక కొత్త వేవ్ వస్తుందన్నమాట. సో y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 అనేది రిజల్టాంట్ వేవ్. ఇక్కడ y1 ఈజ్ ఈక్వల్ టు a1 sin ωt మైనస్ kx, అలాగే y2 ఈజ్ ఈక్వల్ టు a2 sin
ఒమేగా టీ మైనస్ కేఎక్స్ తీసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 5 కూడా రాసుకోవచ్చు, ఫేజ్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు రిజల్టాంట్ యాంప్లిట్యూడ్కి ఫార్ములా కావాలి. ఇఫ్ ఏ ఈజ్ ద రిజల్టాంట్ యాంప్లిట్యూడ్, ఈ రెండింటికి వేరు వేరు యాంప్లిట్యూడ్లు ఉన్నాయి కదా, వేరు వేరు యాంప్లిట్యూడ్స్తో ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు రిజల్టాంట్ వేవ్ యాంప్లిట్యూడ్ ఏముంటుంది అంటే √a1² ప్లస్ a2² ప్లస్ 2a1a2 కాస్ థీటా. ఇవన్నీ మీకు తెలిసిన ఫార్ములానే, కొత్త ఫార్ములా ఏమీ రాదు ఇక్కడ. సో ఇలా తెలిసినప్పుడు మనకేం తెలుసు, I ఈజ్ ప్రపోర్షనల్ టు a². సో I ఈజ్ ప్రపోర్షనల్ టు a² అయినప్పుడు ఇదేమవుతుంది మనకి I² ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ప్రపోర్షనల్ టు a². సో a ఈజ్ ఈక్వల్ టు √I. సో I ఈజ్ ఈక్వల్ టు మనకి √I1 ప్లస్ I2 ప్లస్ 2 a1 a2 ఉన్నాయి కాబట్టి √I1 √I2 కాస్ థీటా. ఇది రిజల్టాంట్ ఇంటెన్సిటీకి ఫార్ములా. సో ఇలా మనము ఈ రెండు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంకా మ్యాక్సిమం మినిమం కూడా ఉన్నాయి. ఏ మ్యాక్స్కి ఫార్ములా వచ్చేసి, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్కి ఫార్ములా వచ్చేసి a1 ప్లస్ a2 హోల్ స్క్వేర్, అండ్ ఏ మినిమం ఫార్ములా వచ్చేటప్పటికి a1 మైనస్ a2 హోల్ స్క్వేర్. సిమిలర్లీ ఐ మ్యాక్స్కి ఫార్ములా రాసుకుంటే, ఐ మ్యాక్స్కి ఫార్ములా వచ్చేటప్పటికి సింప్లీ a1 ప్లస్ a2, బికాస్ ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు a² కాబట్టి. అలాగే ఐ మినిమం కూడా ఫార్ములా రాసుకుంటాము, a1 మైనస్ a2. ఐ మ్యాక్స్ బై ఐ మినిమం రాసుకుంటే ఐ మ్యాక్స్ బై ఐ మినిమం ఫార్ములా వచ్చేసి a1 ప్లస్ a2 బై a1 మైనస్ a2 హోల్ స్క్వేర్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు √I1 ప్లస్ √I2 బై √I1 మైనస్ √I2 హోల్ స్క్వేర్. ఏ ఉంది కాబట్టి రూట్ రాసుకోవాలి. సో ఇది ఫాలో అవ్వకూడదు, సారీ, ఈ లెసన్లో రాదు, మనం డెరివేషన్ చేస్తే కానీ ప్రూవ్ చేయడానికి ఉండదు. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఐ మ్యాక్స్ బై ఐ మినిమం. ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి చాలు, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఏ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, ఏ మినిమం ఎప్పుడు వస్తుంది అనేది తీటా మీద డిపెండ్ అవుతుంది. తీటా 0, తీటా 90, ఆ రెండు కూడా మ్యాక్సిమం మినిమం డిసైడ్ చేస్తాయి కాబట్టి ఇదేమి గుర్తుపెట్టుకోకండి. ఈ మధ్యలో నేను రాసినవి గుర్తుపెట్టుకోవద్దు, దయచేసి ఇదొకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్. సో ఇంత ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ వేవ్స్ అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు, కానీ వీటి మీద, ఈ ప్రాబ్లమ్స్ మీద ఎంసెట్లో ఎక్కువగా మనకి బిట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఇంకొక చిన్న టాపిక్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx ఫార్ములా ఉంది కదా, దీనికి మనము పార్టికల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, పార్టికల్ వెలాసిటీ అంటే ఏంటమ్మా, పార్టికల్ డిస్ప్లేస్మెంట్ బై టైం, ఇది కదా పార్టికల్ డిస్ప్లేస్మెంట్. సో వెలాసిటీ ఆఫ్ పార్టికల్ కావాలి అంటే dy బై dt చేయాలి. dy బై dt చేస్తే మనకు వచ్చేది a ఒమేగా కాజ్ ఒమేగా t మైనస్ kx. అలాగే dy బై dx చేసామనుకోండి, dy బై dx ఇస్ కాల్డ్ స్లోప్ ఆఫ్ వేవ్ అనమాట. స్లోప్ ఆఫ్ వేవ్ అంటే దీన్ని xతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు మైనస్ k బయటకు వచ్చేస్తుంది, మైనస్ ak కాజ్ ఒమేగా t మైనస్ kx. ఈ రెండిటికి ఒక మంచి రిలేషన్ ఉంది. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ v ఇంటూ స్లోప్ ఆఫ్ వేవ్. సో v అనేది వేవ్ వెలాసిటీ, vp అనేది వెలాసిటీ ఆఫ్ పార్టికల్, అండ్ దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ వేవ్. ఈ క్వశ్చన్ ఎందుకు అంటే మనకి ప్రీవియస్గా అడిగిన వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఇది ఒక వేవ్, ఇది ఒక స్నాప్షాట్, దీని మీద డిఫరెంట్ పార్టికల్స్, డిఫరెంట్ పాయింట్స్ a b c d e f g h i j k l m n o p q r s t. సో ఇలా డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్లో ఏ పార్టికల్స్ పై వైపుకి డైరెక్ట్ అవుతాయి, ఏ పార్టికల్స్ కింద వైపుకి డైరెక్ట్ అవుతాయి, ఇది తెలియాలి అంటే ఇది తెలియాలి. దీని నుంచి మనకి వి నో దట్ విపి వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్, ఇక్కడ మనం తీసుకునే కంక్లూజన్ ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఆఫ్ స్లోప్. అంటే వెలాసిటీ ఆఫ్ పార్టికల్ పాజిటివ్ అవ్వాలి అంటే
స్లోప్ నెగిటివ్ అవ్వాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ నెగిటివ్ అవ్వాలి అంటే స్లోప్ పాజిటివ్ అవ్వాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇప్పుడు వెలాసిటీ పార్టికల్ పై వైపుకి అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే వెలాసిటీ పాజిటివ్, పార్టికల్ డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే వెలాసిటీ నెగిటివ్. సో ఫస్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఏ ఏ పార్టికల్స్ వెళ్తాయి ఆలోచిద్దాం. పార్టికల్ అప్వర్డ్ వెళ్ళాలి అంటే వెలాసిటీ ఆఫ్ పార్టికల్ మస్ట్ బి పాజిటివ్. వెలాసిటీ పాజిటివ్ అవ్వాలి, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ పాజిటివ్ అవ్వాలి అంటే స్లోప్ మస్ట్ బి నెగిటివ్. ఎక్కడెక్కడ మనకి స్లోప్స్ నెగిటివ్ వస్తాయి? డిఈఎఫ్ దగ్గర స్లోప్స్ నెగిటివ్ వస్తాయి కాబట్టి డిఈఎఫ్ పార్టికల్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతాయి. నెక్స్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఏ ఏ పార్టికల్స్ ట్రావెల్ అవుతాయి? డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే వెలాసిటీ ఆఫ్ పార్టికల్ నెగిటివ్. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ నెగిటివ్ అంటే స్లోప్ మస్ట్ బి పాజిటివ్. స్లోప్ ఎక్కడెక్కడ పాజిటివ్? విపి మస్ట్ బి నెగిటివ్. విపి నెగిటివ్ అవ్వాలి అంటే స్లోప్ పాజిటివ్. ఎక్కడెక్కడ స్లోప్ పాజిటివ్? ఏ, బి అండ్ హెచ్. ఏ, బి, హెచ్ దగ్గర స్లోప్ పాజిటివ్. మరి సి పాయింట్, జీ పాయింట్ దగ్గర ఏంటి అంటే స్లోప్ జీరో. స్లోప్ జీరో అంటే వెలాసిటీ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే పార్టికల్ మూవ్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి, డిఈఎఫ్ మూవింగ్ అప్వర్డ్స్, డిఈఎఫ్ మూవింగ్ అప్వర్డ్స్, ఏబిహెచ్ మూవింగ్ డౌన్వర్డ్స్, ఏబిహెచ్ మూవింగ్ డౌన్వర్డ్స్, సిజీ కదలట్లేదు. ఇప్పుడు ఒకసారి వేవ్ డ్రా చేసి చూడండి. వేవ్ పక్కకు కదిలిందా లేదా? వేవ్ ఇలా పక్కకు జరిగింది. సో అందుకోసమే ఇలాంటి క్వశ్చన్స్ మనం అనాలిసిస్ చేయడానికి ఇది వాడతాము. ఇది కాకుండా ఇంకొక చాలా ఇంపార్టెంట్ మోడల్ ఒకటి ఉంది. మనకు కొన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ఎ సింపుల్ హార్మోనిక్ వేవ్, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఎ సింపుల్ హార్మోనిక్ వేవ్. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఈక్వేషన్, అది సింపుల్ హార్మోనిక్ వేవ్ని రిప్రజెంట్ చేస్తుందా చెయ్యదా, ఎలా డిసైడ్ చేయాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటి అంటే dy బై dt ఈజ్ ఈక్వల్ టు 1/v² dy బై dx. dy బై dt ఈజ్ ఈక్వల్ టు 1/v². లెట్ మీ చెక్ వన్స్. ఒక్కసారి కన్ఫ్యూజ్ అవుతున్నట్లున్నాను నేను. సో పార్టికల్ వెలాసిటీ, ఓకే, సో చిన్న కన్ఫ్యూజన్. dy బై dx² ఈజ్ ఈక్వల్ టు dy బై d² డబల్ డిఫరెన్సియేషన్. డెరివేషన్ చేయట్లేదు కాబట్టి ఫార్ములా డైరెక్ట్గా రాస్తే ఒక్కొక్కసారి మిస్టేక్స్ వస్తున్నాయి, సారీ ఫర్ దాట్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేసామో దీనిని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేసి ఇలా రాసినప్పుడు ఈ ఫామ్లో గనక గివెన్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేయగలిగితే దెన్ ఇట్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, లేదంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, y ఈజ్ ఈక్వల్ టు a cos ఒమేగా t sin kx. ఇది సింపుల్ హార్మోనిక్ వేవ్ని రిప్రజెంట్ చేస్తుందా చెయ్యదా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికి నేను ఇచ్చే ఒక షార్ట్ కట్. నార్మల్గా మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు x, 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేసి ఇలా రాయగలిగితే ఇట్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, రాయలేకపోతే ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. కానీ నేను ఇచ్చే ఒక షార్ట్ కట్ టిప్ ఏంటి అంటే కొన్ని చెప్తాను చూడండి. y ఈజ్ ఈక్వల్ టు a sin kx మైనస్ ఒమేగా t మీకు ఆల్రెడీ తెలుసు. y ఈజ్ ఈక్వల్ టు a sin kx sin ఒమేగా t. y ఈజ్ ఈక్వల్ టు a sin kx మైనస్ ఒమేగా t cos b cos kx ప్లస్ ఒమేగా t. ఒమేగా టీ ప్లస్ కేఎక్స్, ఒమేగా టీ మైనస్ కేఎక్స్ కూడా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. y ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ విటీ. v అనేది వెలాసిటీ vt ఆర్ ఎక్స్ మైనస్ బీటీ, ఏటీ ఏదైనా ఉండొచ్చు. v ప్లేస్లో ఏ కూడా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ ఎక్స్ మైనస్ విటీ. y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ మైనస్ విటీ. ఇవన్నీ కూడా దే రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇన్ని మోడల్స్లోనూ కామన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే y ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ x అండ్ t. y ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ x అండ్ t. అదే y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ v² t² ఇస్తే ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. లాగ్ ఉన్న, టాన్ ఉన్న,
అలాగే ఎక్స్ స్క్వేర్ టీ స్క్వేర్, ఎక్స్ టీ ఉండాలి కానీ ఎక్స్ స్క్వేర్ టీ స్క్వేర్ ఎక్స్ క్యూబ్లు ఉండకూడదు. సో ఇన్ని మోడల్స్లో వీటన్నిటిలోనూ కూడా కామన్గా ఎక్స్ టీ ఫంక్షన్గా ఉంటే కనుక ఇట్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనకి 3 ఈక్వేషన్స్ ఇచ్చారు ఇక్కడ. ఒకటి y is equal to a cos x cube minus vt. 2 y is equal to x is equal to ఇచ్చారు, x is equal to a e power vt minus y. Third one, y is equal to a log x by y minus t, x by v minus t. వీటిలో ఏది సింపుల్ హార్మోనిక్ మోషన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏది సింపుల్ హార్మోనిక్ మోషన్ని రిప్రజెంట్ చెయ్యదు? ఏది రిప్రజెంట్ చేయదు చూడంగానే చెప్పండి. ఇది డస్ నాట్ రిప్రజెంట్ బికాజ్ లాగ్ ఉంది, లాగ్ ఫంక్షన్గా ఉండకూడదు. ఇది రిప్రజెంట్ చేస్తుందా? ఎస్ రిప్రజెంట్ చేస్తుంది. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఉంది, ఎస్. మరి ఇది రిప్రజెంట్ చేస్తుందా? కాజ్ ఉంది, ఎక్స్ ఉంది, టీ ఉంది, కానీ ఎక్స్ క్యూబ్ ఉంది, సో ఇట్ డస్ నాట్ రిప్రజెంట్. సో ఇలా చూసి ఐడెంటిఫై చేయగలం కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్. ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, డస్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఇలాంటివి అడుగుతారు. కాబట్టి ప్లీజ్ ఫాలో దిస్ మెథడ్. ఇలాంటివి గుర్తుపెట్టుకోలేను అన్నవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో దానిని 2 times ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయండి, 2 times టీతో డిఫరెన్షియేట్ చేయండి, అండ్ దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్. ఇలాంటి రిజల్ట్ వస్తే కనుక ఇట్ రిప్రజెంట్స్ ఆర్ ఇట్ డస్ నాట్ రిప్రజెంట్, ఇలా డిసైడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రోగ్రెసివ్ వేవ్స్. ఇంకా ప్రోగ్రెసివ్ వేవ్స్లోకి వచ్చేటప్పటికి ట్రాన్స్వర్స్ వేవ్, వెలాసిటీకి వెళ్దాము. వెలాసిటీ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్స్. ట్రాన్స్వర్స్లోకి వచ్చేటప్పటికి ట్రాన్స్వర్స్ ప్రోగ్రెసివ్ వేవ్. ట్రాన్స్వర్స్ ప్రోగ్రెసివ్ వేవ్లో టెన్షన్కి ఫార్ములా వెలాసిటీ కదా, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √T/μ. మ్యూని మాస్ పర్ యూనిట్ లెంత్ లేదా లీనియర్ మాస్ డెన్సిటీ అంటారు. మ్యూకి ఫార్ములా వచ్చేసి m/l, మాస్ పర్ యూనిట్ లెంత్. ఓకే, అంటే ఒక స్ట్రింగ్లో కానీ ఒక సాలిడ్ మీడియంలో ట్రాన్స్వర్స్ ప్రోగ్రెసివ్ వేవ్ ట్రావెల్ అవ్వాలి అంటే ఇట్ బేసికల్లీ డిపెండ్స్ ఆన్ టెన్షన్ అండ్ మాస్ పర్ యూనిట్ లెంత్. ఈ 2 క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ టీ ప్లేస్లో mg రాసుకోవచ్చు, వెయిట్ హ్యాంగ్ అవుతోంది అంటే mg రాసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూ ఇజ్ ఈక్వల్ టు మాస్ బై లెంత్. మాస్ని డెన్సిటీ ఇంటూ వాల్యూమ్గా రాయొచ్చు. నెక్స్ట్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ని ఏరియా ఇంటూ లెంత్గా రాస్తే ఎల్నే ఎల్కో మార్ దియా. సో మ్యూ ఇజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ ఏరియా. ఏరియా ప్లేస్లో πr². ఇలా ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో దీనిని మళ్ళీ ఇక్కడ టీ ప్లేస్లో రాసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇచ్చారనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు FL/A ఇంటూ ΔL. సో ఇక్కడ నుంచి F ఈజ్ ఈక్వల్ టు YA ΔL/L. దీనిని కూడా మళ్ళీ ఇక్కడ టీ ప్లేస్లో రాసుకోవచ్చు బికాస్ F ఈజ్ నథింగ్ బట్ T. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ టెన్షన్. సో ఫోర్స్కి ఎన్ని రకాల ఫార్ములే ఉన్నాయో వాటన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ టెన్షన్ ప్లేస్లో రాసుకోవచ్చు. ఈవెన్ అట్వుడ్స్ మెషిన్ ఉంది మనకి. అట్వుడ్ మెషిన్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్లో చదువుతాం మనం. m1 m2 అనుకుంటే ఇక్కడ టీకి ఫార్ములా ఏమొస్తుంది? 2m1m2g బై m1 ప్లస్ m2. ఈ టీ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఎన్ని రకాల టెన్షన్ ఫార్ములే నేర్చుకుంటే, ఎన్ని రకాల ఫోర్స్ నేర్చుకుంటే అన్ని రకాల ఫోర్స్ని ఇక్కడ టెన్షన్లో మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఒక స్ట్రింగ్ రోప్ ఉంది, ఆ రోప్ లెంత్ L, ఈ బంప్ ఒకటి ఉంది, ఇది x డిస్టెన్స్లో బాటమ్ నుంచి x డిస్టెన్స్లో ఉంది. ఇది ఈ పై దాకా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎంత వెలాసిటీతో రీచ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో దీంట్లో ఫస్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటి అంటే L లెంత్ ఉన్న రోప్కి మాస్ m అయితే x డిస్టెన్స్లో ఉన్న రోప్కి మాస్ ఎంత అవుతుంది అంటే m/l ఇంటూ x.
మాస్ ఎంత అవుతుందమ్మా ఈ చిన్న పోర్షన్కి m/l ఇంటూ x, బికాస్ ఇక్కడ మాస్ ఎఫెక్ట్స్ ద వెలాసిటీ ఆఫ్ వేవ్ కాబట్టి. ఇక్కడ నుంచి v ఈజ్ ఈక్వల్ టు రూట్. t అంటే ఏంటి ఫోర్స్ కదా, సో t అంటే ఫోర్స్ కాబట్టి mg/μ రాసుకుంటాము. మ్యూ ప్లేస్లో m/l రాస్తాము. ఈ m ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. m/l ఇంటూ ఎక్స్ బై దీని ప్లేస్లో x ఇంటూ g ఉంది. దీని ప్లేస్లో కూడా మ్యూ ప్లేస్లో m/l రాసుకుంటే మిగిలేది √gx. ఇది ద వెలాసిటీ విత్ విచ్ ద పల్స్ రీచెస్ టు ద టాప్. వెలాసిటీ విత్ విచ్ దిస్ పల్స్ బాటమ్ నుంచి x డిస్టెన్స్లో లొకేట్ అయిన పల్స్ అప్పర్ పోర్షన్కి ఎంత వెలాసిటీతో రీచ్ అవుతుంది దానికి ఫార్ములా. ఇక్కడ నుంచి టైంకి కూడా ఫార్ములా రాసుకోవచ్చు. మనకేం తెలుసు, v ఈజ్ ఈక్వల్ టు dx/dt. అదెంత వచ్చింది √gx. సో ఇక్కడ నుంచి dt ఈజ్ ఈక్వల్ టు 1/√gx ఇంటూ dx. సో ఇక్కడ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే చాలు. ఇంటిగ్రేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టైం అనేది వచ్చేస్తుంది మనకి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న అప్లికేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్స్. అలా కాకుండా లాంగిట్యూడినల్ వేవ్స్కి వచ్చేటప్పటికి ప్రోగ్రెసివ్ వేవ్ ఒక సాలిడ్లో వెళ్ళేటప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ టెన్షన్ అండ్ ద మాస్ పర్ లీనియర్ మాస్ డెన్సిటీ లేదా మాస్ పర్ లెంత్. అలా కాకుండా లాంగిట్యూడినల్ వేవ్కి వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్, ఒక లాంగిట్యూడినల్ వేవ్ ఒక మీడియంలో ట్రావెల్ అయ్యేటప్పుడు ఇట్ బేసికల్లీ డిపెండ్స్ ఆన్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ ద మీడియం అండ్ డెన్సిటీ ఆఫ్ ది మీడియం. ఎలాస్టిసిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. సో ఈ ఎలాస్టిక్ నేచర్ అనేది సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్కి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్కి వచ్చేటప్పటికి ఎలాస్టిక్ మాడ్యులస్ ఏమవుతుందమ్మా, యంగ్స్ మాడ్యులస్ అవుతుంది y/ρ. ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్కి వాల్యూమ్ ఒకటే ఉంటుంది కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు √b/ρ. అండ్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్కి వచ్చేటప్పటికి న్యూటన్ ఇచ్చిన ఫార్ములా ఏంటి అంటే v ఈజ్ ఈక్వల్ టు √p/ρ. కాకపోతే ఇది కరెక్ట్ అని ప్రూవ్ అవ్వలేదు కాబట్టి లాప్లాస్ కరెక్షన్ చేసి ఇచ్చిన ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు √γp/ρ. గామా అనేది అడియాబాటిక్ కాన్స్టెంట్. మనం థర్మోడైనమిక్స్లో వాడిన cp/cv సేమ్ గామా ఇక్కడ వాడతాము. సో ఇక్కడ కూడా గామా మోనో అటామిక్ ఎంత, డయాటామిక్ ఎంత, ట్రైఅటామిక్ ఎంత గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇనర్ట్ గ్యాసెస్ అయితే అవన్నీ మోనో అటామిక్, ఆక్సిజన్, నైట్రోజన్, డయాటామిక్ ఇవన్నీ మీకు తెలుసు. సో ఇది వెలాసిటీ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ గ్యాసెస్. అలా కాకుండా వెలాసిటీ ఆఫ్ సౌండ్కి ఒక ఫార్ములా ఉంది, √3RT/M, క్యాపిటల్ R, 3RT/M. ఇది వెలాసిటీ ఆఫ్ సౌండ్. అది కాకుండా ఇక్కడ మనం √Γ-RT/M కూడా వాడచ్చు ఇన్ కేస్ ఆఫ్ RMS వెలాసిటీ తీసుకున్నప్పుడు. సో ఇవన్నీ కూడా లాంగిట్యూడినల్ వేవ్స్కి సంబంధించింది. ఇందులో velocity is affected by temperature. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై టెంపరేచర్. ఇది ఒక చిన్న బిట్ ఉంది. ఎలా వేరీ అవుతుంది అంటే VT ఈజ్ ఈక్వల్ టు V0 ఇంటూ 1 ప్లస్ 0.6 ఆర్ T/546 అయినా గుర్తుపెట్టుకోవచ్చు, 0.6 T. సో ఇది వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ విత్ టెంపరేచర్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎట్ ఎనీ టెంపరేచర్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎట్ 0 degrees Celsius. అండ్ ఇది టెంపరేచర్, ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, ఎంత టెంపరేచర్ డిక్రీజ్ అయింది, అది మనకి ఇక్కడ T, నాట్ టైం, తీటా అనమాట టెంపరేచర్. సో ఇది మనకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేరియేషన్ విత్ ద టెంపరేచర్. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు స్టేషనరీ వేవ్స్ గురించి చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అయితే ఇప్పటికే చాలా టైం అయిపోయింది అనుకుంటున్నాను. ఒక పని చేద్దాం. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రింగ్స్ అండ్ ఆర్గాన్ పైప్స్, బీట్స్, డాప్లర్ ఎఫెక్ట్ మీద నేను వేరొక వీడియో చేస్తాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇప్పటికే చాలా లేట్ అయింది. సో ఎవరికి ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ మాత్రమే ప్రిపేర్ అయ్యేలాగా ఇది ప్రోగ్రెసివ్ వేవ్స్ గురించి చెప్పిన క్లాస్. నెక్స్ట్ క్లాస్లో స్టేషనరీ వేవ్స్ గురించి ఉంటుంది. అండ్ బీట్స్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ఎవరికైనా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను.